నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము గలతీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననే లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మను గురించి మాట్లాడే సందర్భాల్లో పరిశుద్ధాత్మ బాప్తిస్మము, దాని తదనంతర పరిశుద్ధాత్మ విశిష్ట కార్యాలు కూడా వాటిల్లో నిమిడీకృతమై ఉంటాయి. ఈ క్రింది విషయాల వల్ల మనకిది అర్థమవుతుంది. అద్భుతాలు గ్రీకు డ్యూనామిస్ అనే పదాన్ని ఉపయోగించడంలో అపోస్తలుడైన పౌలు మనస్సులో పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు, ఆయన పెంతుకోస్తు దినాన శక్తి గ్రీకు డ్యూనామిస్తో దిగి రావడం ఉందన్నమాట. వర్తమాన కాలాన్ని ఉపయోగించడం పరిచర్య పని చేస్తున్నాడులో ఉద్దేశం. ఆత్మ వరాల ప్రత్యక్షత కొనసాగుతున్నదన్నమాట. ఆత్మను గూర్చిన వాగ్దానం అనే వాక్యాన్ని ఉపయోగించడం. ఇది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 33లోని పేతురు మాటలతో సమానార్థాన్ని ఇస్తుంది. కుమారత్వం అనేది ముందే జరిగిందని, పరిశుద్ధాత్మను విశ్వాసుల హృదయాల్లోకి పంపడానికి అదే ఆధారమని అతడు 4:6లో నిశ్చయంగా చెప్పాడు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు. గలతీ సంఘాల్లో కొనసాగుతున్న పరిశుద్ధాత్మ కార్యాల్లో అద్భుతాలు ఒక భాగంగా ఉండేవి. పౌలు దృష్టిలో పరిశుద్ధాత్మను పొందడం అనేది కేవలం ఎవరికీ కనిపించని ఒక ఆంతరంగిక కార్యం మాత్రమే కాదు, అది విశ్వాసుల మధ్య దైవ శక్తితో తనంతట తాను ప్రత్యక్షపరుచుకునే ఒక అనుభవం కూడా. ఆత్మవరాలు ఆత్మ సన్నిధిని, అధికారాన్ని నిశ్చయం చేసే గుర్తులుగా ఉన్నాయి. మారు మనసు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేవి అద్భుతాలకు, పరిశుద్ధాత్మ తాలూకు ఇతర ప్రత్యక్షతలకు దారి తీయాలి. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోం.